ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా చెల్లపల్లిలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను సందర్శించారు. అనాథలు పేద పిల్లలకు నాణ్యమైన విద్యను ఇక్కడ ఆమె ఉచితంగా అందిస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచిత వసతి కల్పిస్తున్నారు. ఈ విద్యాలయంలో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలకు అమ్మా నాన్న అన్ని నారా భువనేశ్వరే. 400 మందికి పైగా అనాథలు పేద కుటుంబాల బాలలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. Yes or no? Yes, ma'am. Yeah, that will fetch your future. Oh, because all the teachers are standing here and not sitting there. Next time I'll talk to you all in the class. I'll chase off everyone and we'll sit and talk. So how about the studies? Yes, ma'am. Japali, you should be open about it. Oh yeah. Yes. Sports, you are all playing games? ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ కాలేజ్, అది కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఎస్పెషల్లీ, అది నేను చెప్పాలి మీకు. తర్వాత చల్లపల్లిలో ఇక్కడ ఒక స్కూల్. ఇప్పుడు అక్కడ గండిపేటలో స్కూల్ కానీ కాలేజ్లో మేము ఛార్జ్ చేస్తాం. అక్కడ స్టూడెంట్స్కి మేము ఛార్జ్ చేసి అక్కడ కూడా డే స్కాలర్సు హాస్టలైట్స్ అందరూ ఉంటారండి. అక్కడ వచ్చే లాభాలు, ట్రస్ట్కి వచ్చే లాభాలు మేము ఈ చల్లపల్లి స్కూల్లో తీసుకొచ్చి ఇక్కడ అనాథ పిల్లలు, తర్వాత మన తెలుగుదేశం కార్యకర్తలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు, ఆ పిల్లల్ని మేము చదివిస్తున్నాం ఈ స్కూల్లో. ఇప్పుడు వరకు 6500 పైగా పిల్లలు ఇక్కడ చదువుకుని బయటకు వెళ్ళారు. అది చాలా సంతోషమైన విషయం. చెప్పడానికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మొన్నటికి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చింది. ఒక పాప భావజ్ఞ సాయి, తను 3rd ర్యాంక్ తెచ్చుకుందండి స్టేట్లో. అది మాకు సంతోషం ఇచ్చేది. చల్లపల్లిలో ఎప్పుడు మాకు మంచి ర్యాంక్స్ వస్తాయి. ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. అదొకటి నాకు సంతోషంగా ఉంది మీ అందరికీ చెప్పటానికి. అట్లానే అదే కాకుండా ఎప్పుడన్నా ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్, మాకుండే వాలంటీర్స్, వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్ళాం. ఏ సేవా కార్యక్రమం. చెల్లపల్లిలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కు నారా భువనేశ్వరి విచ్చేసిన సందర్భంగా భావోద్వేగాలు పొంగాయి. చాలా రోజుల తర్వాత పిల్లల మధ్య భువనేశ్వరి ఎంతో ఆనందంగా గడిపారు. చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఎన్నికలతో స్కూల్ను ఆమె సందర్శించలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయి టీడీపీ అధికారంలోకి రావడంతో వెసులుబాటు కలిగింది. దాంతో స్కూల్ను సందర్శించారు భువనేశ్వరి. Yes or no? Yes, ma'am. Yeah, that will fetch your future. Oh, because all the teachers are standing here and not sitting there. Next time I'll talk to you all in the class. I'll chase off everyone and we'll sit and talk. పిల్లలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ హత్తుకున్నారు నారా భువనేశ్వరి. సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. అమ్మ ఒడిని చేరిన పిల్లలు తీరుగా అందరూ భువనేశ్వరిని చుట్టుముట్టారు. ఆమె వారితోనే భోజనం చేశారు. చక్కగా చదువుకుని ఎన్టీఆర్ స్కూల్ విద్యార్థులమని గర్వంగా చాటి చెప్పాలని ఉద్బోధించారు. ఇక నారా భువనేశ్వరి చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుతూ పిల్లలతో కాలక్షేపం చేసి అపరిమిత ఆనందంతో పిల్లలకు వీడ్కోలు పలికారు.